ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 11. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దావీదు నొద్దకు తీసుకొని వచ్చిన 4వ రాయిని చూచెదము. దావీదు అనుభవించిన మిక్కిలి దీన పరిస్థితి మనము సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి 6 వచనములలో చూచెదము. ప్రభు అభిషేకించిన వానిని ముట్టకూడదని దావీదుకు తెలియను. కొంతకాలము గడిచిన తర్వాత దావీదు అసహనమునకు గురి అయి సౌలుకు విరోధముగా పోరాడు ఫిలిస్తీయులతో చేరవలెననడి శోధన అతనికి కలిగెను. కానీ ఫిలిస్తీయుల సర్దారులు అతనిని నమ్మక అతనిని వెనుకకు పంపివేసిరి. దావీదు దుఃఖముతో నిరుత్సాహముతో సిక్లకునకు వచ్చెను. తిరిగి వచ్చు సమయమునకు సిక్లకు చెరపట్టబడి తగులబెట్టబడి ఉన్నది. స్త్రీలు, పిల్లలు అందరూ చెరలోనికి కొనిపోబడిరి. అది చూచి దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. కొంతసేపు అయిన తర్వాత ఆ జనులు రాళ్ళు రువ్వి అతని చంపుటకు సిద్ధపడిరి. 6వ వచనం. అవును, అది దావీదు యొక్క తప్పిదమే. అతడు అలాగున్న చాలా పర్యాయములు చేసెను. కానీ ఈసారి అతడు చాలా అసహనముతో నింపబడి తనకు తన ప్రజలకు కూడా చాలా శ్రమ తీసుకొని వచ్చెను. కొన్నిసార్లు మనకు కూడా ఇలాగే జరుగును. దేవుని చిత్తము బయలుపరచబడుట కొరకు కనిపెట్టుదుము, కానీ కొంతసేపటికి మనము నిరుత్సాహపడుదుము. ఇక నేను కనిపెట్టలేను అని అందుము. దేవుని చిత్తమును కనిపెట్టకుండగానే త్వరపడి ఏదో ఒకటి చేయ మొదలు పెట్టెదము. ఈ కారణము చేతనే ఈ దినములలో అనేకమైన చెల్లాచెదరైన కుటుంబములు, అసంతోషముతో నిండిన జీవితములు, దౌర్భాగ్యకరమైన కుటుంబములను చూచుచున్నాము. పురుషులు, స్త్రీలు, పిల్లలు పాపములో జీవించుటయే దీనికి కారణము. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకొనుటకు వారు ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు వారు కన్నీరు కార్చుచున్నారు. అటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ప్రభు చెంతకు తిరిగి వచ్చుటకు మనము ఇష్టపడిన ఎడల ఆయన క్షమించుటకు, తిరిగి చేర్చుకొనుటకు సిద్ధముగానున్నాడు. కాబట్టి దావీదు పశ్చాత్తాపడగానే దేవుడు అతనిని క్షమించెను. అతడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనిని నడిపించెను. అందుచేతనే అతడు అమాలేకీయులను చంపి తాను కోల్పోయిన దానికంటే అధికముగా సమకూర్చుకొనగలిగెను. దావీదును అతని జనులను అమాలేకీయులను కొట్టి కొల్ల సొమ్మును దోచుకొనిరి. మానవరీత్యా చూచిన ఎడల పోగొట్టుకునేది తిరిగి సంపాదించుట అసాధ్యము. ఎందుచేతననగా వారు అధిక సంఖ్యలో నుండుటయే కాక వారు యుద్ధశూరులు. మనము దేవుని విషయంలో తప్పిపోదుము గాని ఆయన తప్పిపోడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అరణ్యములో అతడు 8 సంవత్సరములు ఉన్నప్పుడు తన స్నేహితుల నుండి పొందిన సహాయము నిమిత్తము, ఆశ్రయము నిమిత్తము అతడు వారికి ఏ రుణము లేకుండా అంతయు తిరిగి చెల్లించగలిగెను. దేవుని బిడ్డగా తన ఎడల వారు చూపిన దయ అంతటిని జ్ఞాపకము చేసుకుని తనకు అవకాశము దొరికిన వెంటనే తీర్చివేసెను. మనలో కొంతమందిమి తెలివిగా అప్పు చేయదుము, దానిని మరిచిపో విషయంలో కూడా ఆ తెలివిని కనపరచుదుము. కానీ దావీదు అటువంటి వాడు కాడు. మనము అప్పు చేయనప్పుడు ఎంతో నమ్మకస్తులముగా కనబడదుము. త్వరగా ఇచ్చివేయదుమని చెప్పుదుము. రేపో లేక ఆ సాయంత్రమే ఇచ్చివేయదుమని చెప్పుదుము. వారములు, నెలలు, సంవత్సరములు గడిచిపోవును. జ్ఞాపకము చేసినప్పటికీ మనము అప్పు తీర్చము. దావీదు బలవంతంగా అప్పు తీర్చలేదు గాని ఇష్టపూర్వకముగా, సంతోషముగా తిరిగి ఇచ్చివేసెను. అందుచేతనే అతని సమకూర్పు ఆత్మీయముగాను శరీరకముగాను కూడా సమృద్ధిగానున్నది. నిన్ను నీవు తగ్గించుకొనుటకు ఇష్టపడి నీ పొరపాట్లను అంగీకరించి హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన ప్రతి నష్టము నుండి సంపూర్ణమైన సమకూర్పునివ్వగలడు. ఇదియే ప్రభువు మనకు ఇవ్వగోరిన 4వ రాయి. ప్రభువు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.